నమస్తే అండి. మనలో 2 రకాల మానవులు ఉంటారు. ఒకరేమో జ్ఞానం ఎరిగిన నుండి అప్పటి నుండి మానవుడు తనకు తెలియకుండానే దేవుడిచ్చిన ఈ జన్మతో తిరిగి ఈ సృష్టికి సేవ చేయాలని ఇట్టి ప్రయత్నంలో ప్రతి నిమిషము కూడాను ఏదో ఒక పనికై అన్నం తింటున్నా సరే త్వరగా చేసి పనికి వెళ్ళాలని, నిద్రపోతున్నా సరే త్వరగా లేచి పనికి వెళ్ళాలని. ఇది ఆ విశ్వదాత ఇచ్చిన బాధ్యత. తానిచ్చిన జన్మ కనుక ఇట్టి జన్మతో ఏం పని చేపించాలో అతని వంతుగా చేపించే ప్రయత్నం కనుక చిత్రంగా తానే ఏ ప్రతిఫలము కూడా దృష్టిలోకి రాకుండా పని మాత్రమే చేయాలనే ఆరాటంతో ప్రయత్నిస్తూ ఉంటారు. అట్టి వారికి ప్రతిరోజు ప్రతి నిమిషము ఏ పని ఎదురొచ్చినా సరే దాన్ని చేస్తూనే ఉంటారు. అయితే చిత్రంగా ఆయా కర్మలకు ప్రతిఫలం అనేది ఎలా వస్తుంది, ఎంత వస్తుంది. అట్టి ప్రతిఫలంకై ఏమాత్రం ఆలోచించకుండా చేసిన దానికన్నా ఎక్కువ వస్తుందా తక్కువ వచ్చిందా అనేది పట్టించుకోకుండా చేస్తూనే పోతుంటారు. అసలు ప్రతిఫలము అనే దాన్ని దృష్టిలోకి రాకుండా చేస్తూ పోతుంటారు. ఆ విధంగా జన్మ బాధ్యత అనేది తీర్చుకుంటూ ఉంటారు. ఇట్టివారు తనకు తెలియకుండానే తన జన్మ యొక్క రుణం తీర్చుకుంటారు. ఇక అలాగే మరొక రకం వారు తమకెదురుగా కర్మ ముందున్నా సరే, అది తమ వంతు కర్మ అయినా సరే చేయబోరు, చేయవలసి వచ్చినా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. పైగా అన్ని రకాల భూసంపద కూడాను తనకే కావాలి, తనకే రావాలి. ఈ ప్రయత్నంగానే ప్రతి నిమిషము జీవితం సాగిస్తుంటారు. ఇంత పెద్ద ఆశ ఉన్నా సరే అందున ఏ ఒక్కంతైనా వారి చేతితో కూడబెట్టుకునే ప్రయత్నం చేయరు. తోటి మానవుల శ్రమ ద్వారా పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఒక్క శ్రమే కాదు, ఇద్దరి శ్రమలే కాదు, 10 మంది శ్రమే కాదు, 100 మంది శ్రమే కాదు, 1000 మంది శ్రమ కూడాను గొప్ప లౌక్యంగా వ్యవస్థను అడ్డం పెట్టుకొని దోపిడీ చేసుకొని కుప్పలు పెట్టుకునే ప్రయత్నంగా సాగుతూ ఉంటారు. ఇట్టివారు ఈ సృష్టికి పూచిక పుల్ల పని అయినా కూడా చేయకుండా ఇక అంతులేని భూసంపద పొందే ప్రయత్నం చేస్తుంటారు. ఇట్టివారు ఖచ్చితంగా ఈ సృష్టికి రుణపడియే ఉంటారు. అయితే ముందుగా పుట్టిన వారు ఈ సృష్టిలో పుట్టినందుకు ప్రతి నిమిషం కూడాను ఆ విధాత ఏది చెప్తే అది చేస్తూ పోతూ ఉంటారు. కనుక ఇక ఇటు వారికి సృష్టి బంధం అనేది ఏమాత్రము ఉండదు. పైగా వారి శ్రమయే సృష్టిలో మిగిలి ఉంటుంది కనుక అదే ముక్తి అనబడును. కానీ రెండో వారు జన్మరుణంలో భాగంగా సృష్టికి రవ్వంత శ్రమైనా చేయకపోగా పైగా తోటి జీవుల సొమ్ము కూడబెట్టుకుంటారు కనుక వారి జన్మరుణం తీర్చుకోకపోగా తోటి వారి సొమ్ము కూడా లాక్కోవడం వలన ఇలా 2 విధాలుగా సృష్టికి రుణపడి పోతారు.